ఒరాకిల్ డేటాబేస్లో డేటా స్టోరేజీ డిఫరెంట్ వేస్లో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునేదానికి రకరకాల డేటా టైప్స్ని వాడడం జరుగుతుంది. అయితే ఫస్ట్ క్యారెక్టర్ డేటా టైప్స్ చూడండి. ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్ డేటా టైప్స్లో ఫ్రీక్వెంట్గా మనం వాడుతున్నది varchar2. ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్ డేటా టైప్స్కి. సింపుల్ సైజులో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు. మరి varchar2ని యూజువల్గా మీరు నేమ్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేటప్పుడు varchar2ని డేటా టైప్గా యూజ్ చేసుకోండి. లెంతీ డేటా స్టోర్ కావాలి అనుకుంటే లాంగ్ డేటా టైప్ యూజ్ చేయండి. మరి రా, లాంగ్ రా ఇవి జనరల్గా బైనరీ డేటా మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాం. అప్ టు రా ఏమో 2000 బైట్స్, లాంగ్ రా ఏమో 2 GB వరకు. బైనరీ కైండ్ ఆఫ్ డేటా లైక్ ఆడియో, వీడియో ఇలాంటి వాటిని స్టోర్ చేసేదానికి బైనరీ ఫామ్లో డేటా స్టోరేజీ జరుగుతుంది. అయితే నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్స్ చూసినట్లయితే న్యూమరిక్ డేటా టైప్స్లో జనరల్గా నంబర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. నంబర్కి బ్రాకెట్లో ప్రిసిషన్ ఎంత, స్కేల్ ఎంత, అంటే టోటల్ లెంత్ ఎంత కావాలి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి కొద్దిగా వేరియేషన్ తోటి న్యూమరిక్, ఫ్లోట్, డెసిమల్ ఇట్లాంటివంతా ఉంటాయి. అంటే రేంజ్లో కావచ్చు, లిటిల్ బిట్ ఆల్ ఆర్ సిమిలర్ అనమాట చెప్పాలంటే. అయితే ఇంటిజర్ పార్ట్ మాత్రమే, అంటే డెసిమల్ ప్లేసెస్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంటిజర్ని, ఇంట్ని, స్మాల్ ఇంట్ని వీటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డేట్ అండ్ టైం వాల్యూ స్టోర్ చేయాలంటే ఈ డేట్ అండ్ టైం డేటా టైప్స్ యూజ్ చేస్తాం. డేట్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చిన ఆ రేంజ్ ప్రకారం అంతవరకు ఆ డేట్ స్టోర్ అవుతుంది. అట్లానే టైం స్టాంపు వచ్చేసి ఫ్రాక్షనల్ సెకండ్స్లో చూపించేదానికి ఈ టైం స్టాంపు యూజ్ చేస్తాం. అదే ఇంటర్వెల్ ఇయర్ని ఇయర్ ప్రిసిషన్ టు మంత్కి చెప్పేదానికి ఈ ఇంటర్వెల్ ఇయర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదే డే ప్రిసిషన్ని చెప్పేదానికి ఇంటర్వెల్ డేని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పడం జరుగుతుంది. మరి మెయిన్గా ఇక మనం డేట్ డేటా టైప్ని వాడుతూ ఉంటాం. అయితే మనం యూజ్ చేసేది ఒరాకిల్ 9 కాబట్టి ఇది ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఇక్కడ ఎల్ఓబి లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అడిషనల్గా వస్తాయి. అదే బి ఫైల్, బైనరీ ఫైల్ని అప్ టు 4 GB సైజ్ వరకు మనం స్టోర్ చేసే అవకాశం బి ఫైల్ ద్వారా చూడొచ్చు. అట్లానే బిఎల్ఓబి బైనరీ డేటాని అప్ టు 4 GB దాకా స్టోర్ చేయొచ్చు ఆబ్జెక్టుల రూపంలో. అట్లానే సిఎల్ఓబి క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసేదానికి ఆబ్జెక్ట్ రూపంలో యూజ్ అవుతుంది. అట్లానే ఎన్సిఎల్ఓబి కూడా క్యారెక్టర్ డేటానే, కానీ యూనికోడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. మరి వీటి తర్వాత చూస్తే రో ఐడి డేటా టైప్స్, రో ఐడి, యూరో ఐడి.
ఇవంతా కూడా మనం స్టోర్ చేసే రికార్డ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ని స్టోర్ చేసి పెట్టుకునేదానికి ఉపయోగపడతాయి. అయితే మీ అరాకిల్ డేటాబేస్ తనకు తానుగా ఈ రో ఐడి డేటా టైప్ని వాడుకుంటుంది. మీరు యూజ్ చేయడం అనేది అవసరం ఉండదు, యూజ్ చేయరనమాట. మీరు ఎప్పుడైతే రోస్ని స్టోర్ చేస్తున్నారో టేబుల్స్లో, అప్పుడు ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా ఈ రో ఐడి ద్వారా జనరేట్ అవుతూ ఉంటుందండి. ఓకే, ఇవి డేటా టైప్స్. సో ఫ్రీక్వెంట్గా చూస్తే మీరు అన్ని టేబుల్స్లో క్రియేట్ చేసేటప్పుడు varchar2 నంబర్ డేట్ ఈ డేటా టైప్స్ని వాడుతూ ఉంటాం. సో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నెక్స్ట్ కమాండ్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఓకే.